స్తోత్రం. మీ అందరి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుని మాట్లాడదాం కుసేపు సర్దిగా. ఓసారి యేసుప్రభు ఓ సాటుకు వచ్చినప్పుడు జనసమూహాన్ని చూసి వాళ్ళు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని ఆమె చూసి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి అనేకమైన మాటలు చెప్పాడంట. ఆ దేవుడు కనికరపడే దేవుడు, ఆ దేవుడు జాలి చూపే దేవుడు. కనికర పడతాడనమాట. ఎవరన్నా కనికర పడతాడా? ఇప్పుడు మన మీద మన తోటి వాళ్ళే కనుక పడతలా. మనం ఎంత పనికిరాని మన మీద దేవుడు కనికర పడుతున్నాడు అనమాట. కనికర పడి వాళ్ళు గొర్రెలు లేని కాపరు లేని గొర్రెల వల్లే ఉన్నారని గ్రహించి వాళ్ళకి అనేకమైన మాటలు చెప్పాడంట. చెప్పి వాళ్ళ ఆత్మీయ జీవితంలో బలపడాలని వాళ్ళకి అనేకమైన మాటలు వివరించి చెప్పాడంట. యేసు ప్రభు చెప్తుంటే వాళ్ళు ఇక ఎంత శ్రద్ధగా వింటున్నారంటే అంత శ్రద్ధగా వింటున్నారన్నమాట. యేసు ప్రభు చెప్పే మాట అసలు వాళ్ళు రెప్పేయకుండా అట్లా వింటున్నారన్నమాట. అట్లా అంతా యేసు ప్రభు అట్లాగా యేసు ప్రభు ఏ ప్రాంతానికి వచ్చినా అట్లా యేసు ప్రభు మాట్లాడటానికి అట్లా వచ్చేవాళ్ళు అన్నమాట. జనసమూహం వచ్చేవాళ్ళు అన్నమాట. అలాగే అనేకమైన మాటలు చెప్తూ అక్కడ సమయం ఎక్కువైపోయిందన్నమాట. ఈ శిష్యులు వచ్చి ఏమన్నారు? యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభు ఇప్పటికే రాత్రి అయిపోయింది, ఈ జనాలని పంపించేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం కొరకు ఏమన్నా సిద్ధపరచుకుంటారు, వాళ్ళు పంపేద్దాము అని శిష్యులు చెప్పారన్నమాట. శిష్యులు చెప్పేటప్పటికి యేసయ్య అన్నాడు, కాదు మీరే వీళ్ళకి భోజనం పెట్టాలి అని చెప్పాడన్నమాట. చెబితేను మా దగ్గర పెడతాకి ఇన్ని రొట్టెలు లేవు, మేము 200 రొట్టెలు కొనుక్కొస్తాకి వెళ్ళమంటావు అంటే, కాదు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి అని అడిగాడు అనమాట యేసు ప్రభు. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే అప్పుడు తెలుసుకుని చెప్పారన్నమాట. చెబితే అందులో ఒక ఆయన బుడ్డతన కుర్ర ఆయన వచ్చాడు. పాపం దేవుని మాటలంటే వచ్చాడు అనుకుంటా. వాళ్ళమ్మ రొట్టెలు కట్టి పంపిస్తుంటుంది, మధ్యలో ఆకలి అయితే తినమని పంపిస్తుంటుంది. ఈ బాబు తినలా. ఏంటి వేసే మాటలు వింటే ఇక ఆకలి మీద కాడ ఉండదు, దేని మీద ఉండదు. ఆ మాటలు అంత మధురంగా ఉంటాయి అన్నమాట. అంత మధురమైన మాటలు చెబుతాడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటలు అంత మధురంగా ఉంటాయి, దేనికంటే అంత మధురంగా ఉంటాయి అన్నమాట. చేసే మాటలు అంటే జీవ పోటలు. తినకుండా దాచుకున్నాడు అనుకుంటా కుర్రోడు పాపం. ఈ 3 రోజులు తినకుండా దాచుకుంటే లాస్ట్ రోజు తినవచ్చులే అనుకున్నాడేమో. ఈ యేసయ్య అనేటప్పటికి రొట్టెలు ఉన్నాయా, ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర అంటే, వీళ్ళేమో రొట్టెలు మా దగ్గర ఏమి లేవు అని చెబుతున్నారు. ఈ బుడ్డోడేమో లెగిసి నా దగ్గర రొట్టెలు ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెబుతున్నాడు. చెబుతుంటే ఈ బుట్టోడు మాటలు లెక్క చేయకుండా, మేము ఎంతమంది గురించి రొట్టెల గురించి ఆలోచిస్తే నువ్వేమో 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటావేంటిరా, కూర్చో అంటున్నారు అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళనెత్తలా కుర్రాడిని,
అట్లాగే ఇప్పుడు దేవుడి దగ్గర వస్తుంటే వాళ్ళు రారు, వచ్చేవాళ్ళని రానివ్వరు అన్నమాట. అయ్ కూర్చో, నువ్వు అర్హత లేదు, ఏమి లేదు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన దగ్గరికి వెళ్తానంటావా? కూర్చోరా అంటున్నారు అనమాట. ఇప్పటినేమో పాపం నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి అంటే అట్లా ఒకటి ఏసై అన్నాడు అన్నమాట. ఏసై దగ్గరికి తీసుకెళ్ళారు ఒకటి తీసుకెళ్తే అప్పుడు చెప్పారు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి నా దగ్గర ప్రభువా, యేసు ప్రభువా అని చెప్పాడు అనమాట. చెబితే అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఆస్వాదించి వెళ్ళిన పచ్చిక మీద 50 మందిని 100 మందిని భక్తులుగా తీర్చి కూర్చోమన్నాడు అనమాట. లైన్లుగా కూర్చోవాలన్నమాట. ఇప్పుడైనా మనం చర్చికి వెళ్ళి మన వాళ్ళు అంటే ఏడాపెడా కూర్చుంటారు, అక్కడొకరు అట్లా కూర్చోకూడదు, అది తప్పు. మనం లైన్గా కూర్చోవాలి. మనం అక్కలు కూర్చున్నాం అనుకో, పక్కన కాలు ఉంటే ఆ కాలు ఎవరికే సాతాను ఆక్రమిస్తాడు వచ్చి నీ పక్కనే. అబ్బా నాకు ఇక్కడ ఖాళీ ఉంది అని అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చునేప్పటికి అక్కడ నువ్వేం చేస్తావు, బుద్ధికి ఎడక్కి ఊగుతావు. వాక్ వెళ్ళలేవేగా, ఎందుకు ఊగుతున్నావు? నీకు నిద్ర వచ్చి కాదు, నీ పక్క సైతాను ఉన్నాడు కూర్చుంది. అది సైతాను నిన్ను చక్కగా జో కొడతాడు అనమాట. బుద్ధికి ఎడక్కి ఊగుతాయి. అట్లాగే మనం సైతానికి చోటు ఇవ్వకూడదు. మనం మందిరానికి వెళ్ళామనుకో క్రమంగా కూర్చోవాలి. క్రమంగా కూర్చుని క్రమంగా వాక్యం వినాలన్నమాట. అంతేగాని సైతానికి అవకాశం ఇచ్చితే మనం ఆ సైతాన్ వస్తువులో ఉంటామే. మనం క్రమం ఉండాలి. యేసయ్య బైబిల్లో ఉండాలి. మనం ఉంటే అప్పుడు యేసయ్య మాటలు శ్రద్ధగా వింటాం మాట. క్రమంగా కూర్చుని శ్రద్ధగా వింటాం మాట. ఇలా 100 మంది 50 మందిని కూర్చోండా పచ్చిక మీద కూర్చోబెట్టమన్నాడు అనమాట. కూర్చోబెడితే అక్కడ యేసయ్య ఆ రొట్టెల్ని ఆస్వాదించి 2 చిన్న చేపలని ఆస్వాదించి అక్కడ పెట్టాడు. ఎంతమంది తిన్నారంటే 5,000 మంది పురుషులు అని రాస్తుంది అక్కడ. మరి స్త్రీలు పిల్లలు లెక్కలేదు, ఇంకా లెక్క ఇలా. మరి స్త్రీలు పిల్లలు ఇంకెంతమంది ఉన్నారు? కేవలం పురుషులు మట్టుకే 5,000 మంది సంఖ్య అని ఉంది అక్కడ. అట్లాగే దేవుడి కార్యాలు 5 రొట్టెలు ఎక్కడ 5,000 మందికి పెడతాకి ఎక్కడ వచ్చినాయి రొట్టెలు? మరి దేవుడు మహిమది, దేవుడి కార్యం. నువ్వు దేవుడి కార్యం చూడాలంటే దేవుడిని విశ్వసించాలన్నమాట. దేవుడిని విశ్వసించావనుకో దేవుడి కార్యం చూస్తావు. అట్లాగా దేవుడు అట్లాంటి కార్యం చేశాడనమాట. దేవుడి దగ్గరికి వెళ్తే ఆ బుట్టోడు ఆ రొట్టెలు యేసయ్య దగ్గరికి వెళ్తే ఆశీర్వదించబడి అనేక మందికి ఆహారంగా మార్చబడినాయి రొట్టెలు. అట్లాగే మనం యేసయ్య చేతిలోకి వెళ్ళాలి. మనం ఇడిగా ఉంటే మనం ఏం చేయలేము. యేసయ్య చేతిలోకి వెళ్ళామనుకో, ప్రభువా ఈ చేతిలో రొట్టెగా నేను ఉండాలి ప్రభువా నన్ను నిరూపేరు అంటే మనల్ని ఇరుతాడు యేసయ్య ఇరుతాడనమాట. ఇచ్చి అట్లాంటి జీవితం మనం యేసయ్య చేతిలో ఉండాలన్నమాట. యేసయ్య ఆశీర్వాదం పొందుకోవాలి. అంతేగాని యేసయ్యకి ఎడమేడంగా జీవించామనుకో మన బతికి ఎడంగానే ఉంటుంది. ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళు, నువ్వు యేసయ్య మాటలో క్రమంగా కూర్చుని శ్రద్ధగా విన్నావనుకో నీ జీవితంలో కార్యం జరిగిద్ది. అంతేగాని నువ్వు వెళ్ళి వస్తున్నావు అనుకో నీ కుటుంబంలో కార్యం ఎక్కడ జరిగింది? నేను వెళ్తున్నాను యేసుప్రభు మందిరానికి వెళ్తున్నాను, తప్పకుండా కానుకలు ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, నాకు దేవుడి కార్యం చేయలేదు
అని అనుకోవటం మనం. దేవుడు కార్యం చేయాలంటే మనలో విశ్వాసం ఉండాలి, మనలో శ్రద్ధగా చేసే మాటలు వినాలన్నమాట. వేసే మాటలు శ్రద్ధగా విని ఆయన్ని గణపరుచుకుంటూ ఆయనలో ముందుకు సాగాలి. అలాంటి జీవితం యేసే మనకి అనుగ్రహించు గాక. ఆమేన్. సినిమాటలు దేవుని దించి గాక. ఆమేన్. స్తోత్రం. యేసయ్యాని స్తోత్రం. ఈ సినిమాటిని దేవుని దీవించు గాక. ఆమేన్. ఆమేన్.